అనగనగా ఒక పెద్ద అడవిలో గజకేసరి అనే ఒక భారీ ఏనుగు ఉండేది. అది తన బలంతో అడవిలోని చెట్లను విరగ్గొడుతూ చిన్న జంతువులను ఇబ్బంది పెడుతూ చాలా గర్వంగా తిరిగేది. ఒకరోజు ఒక చిన్న చీమ తన ఆహారాన్ని మోసుకెళ్తుంటే గజకేసరి దానిపై నీళ్లు చల్లి ఆట పట్టించింది. "నువ్వు చాలా చిన్నదానివి, నా కాలికిండ పడితే ప్రాణాలు పోతాయి, నీ జీవితానికి అర్థమేముంది" అని హేళన చేసింది. ఆ చీమ బాధపడలేదు సరేకదా, మనసులో ఒకటే అనుకుంది: పరిమాణం ముఖ్యం కాదు, మనం చేసే ప్రయత్నం ముఖ్యం. కొద్ది రోజుల తర్వాత అడవిలోకి కొంతమంది వేటగాళ్లు వచ్చారు. వారు గజకేసరిని పట్టుకోవడానికి ఒక పెద్ద లోతైన గోతిని తవ్వి పైన ఆకులతో కప్పారు. ఏనుగు అది గమనించకుండా వెళ్ళి ఆ గోతిలో పడిపోయింది. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద జంతువులన్నీ చూశాయి కాని ఆ లోతైన గోతి నుండి ఏనుగును రక్షించడం ఎవ్వరివల్లా కాలేదు. గజకేసరి నిరాశతో ప్రాణాలు వదిలేద్దామనుకుంది. అప్పుడు అక్కడికి అదే చీమ తన వేల సంఖ్యలో ఉన్న సహచరులతో వచ్చింది. చీమ ఏనుగుతో ఇలా అంది: "గజకేసరి, నువ్వు శరీరం చూసి భయపడకు, నీ లోపల ఉన్న శక్తిని తలుచుకో. మేము ఈ గోతి గోడల మట్టిని కొంచెం కొంచెం కిందకు రాలుస్తాము, ఆ మట్టిపై అడుగు వేస్తూ నువ్వు పైకిరా." చీమలన్నీ కలిసి గోతి అంచున ఉన్న మట్టిని కిందికి తవ్వడం మొదలుపెట్టాయి. ఆ చిన్న చిన్న మట్టి రేణువులు కిందపడి ఒక ఎత్తులా తయారయ్యాయి. ఏనుగు తన పట్టుదలను వదలకుండా ఆ మట్టిపై అడుగులు వేస్తూ నెమ్మదిగా పైకి రాగలిగింది.